ఒక హైకోర్టు సూచన ఇస్తే అది ఒక ఫీడ్బ్యాక్ అద్భుతమైన సలహా ఇచ్చారు. ఇమీడియట్గా అమలు చేద్దామని ఆ రోజు నాకు బాగా గుర్తు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, నేను ఒకే రూమ్లో కూర్చొని ఫైనలైజ్ చేసి దెన్ అండ్ దేర్ జియో కూడా ఫైనలైజ్ చేసి మా ముగ్గురు లాగిన్ సార్ ఒక్కొక్కరు ఫైల్ పంపించుకుంటే దెన్ అండ్ దేర్ వి క్లియర్ దట్ 3 గంటల్లో వి క్రియేటెడ్ దిస్ మెకానిజం అధ్యక్ష. అంత సీరియస్గా తీసుకున్నాను అధ్యక్ష ఫీడ్బ్యాక్. అంతేకాకుండా అధ్యక్ష నెక్స్ట్ దానికి వెళ్తే అధ్యక్ష ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా చేసి ఒక అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టాం అధ్యక్ష. దానిపైన కూడా అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసాం అధ్యక్ష. సో ఎక్కడ రహస్యంగా చేసింది కాదు ఇది. ప్రతి ఎవరైతే పిల్లలు ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ మెసేజ్ పెట్టాం SMS ద్వారా, ఇది మీ రిజల్ట్స్ అని చెప్తాం జరిగింది. దాని తర్వాత మొత్తం ఫైనల్ లిస్ట్ కూడా ఒక వెబ్సైట్లో పెట్టాం అధ్యక్ష. సో వాళ్ళ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం, వాళ్ళు హాయిగా వాళ్ళ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు, వాళ్ళ ల్యాప్టాప్లో చెక్ చేసుకోవచ్చు, వారు కంప్యూటర్లో చూడొచ్చు. అంత పారదర్శకంగా పెట్టి దాని తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ట్రైనింగ్కి తీసుకెళ్ళాం అధ్యక్ష. అంటే ఎగ్జామినేషన్ నిర్వహించిన దగ్గర నుంచి ఫైనల్ ట్రైనింగ్ వరకు ఒక పారదర్శకంగా ప్రజాప్రభుత్వం డిఎస్సిని నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కానీ షార్ట్ కట్టో లేదంటే ఒక స్టెప్ మిస్ అవుతాం జరగలేదు. 148 రోజుల్లో పూర్తి చేశాం. బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇది మన ప్రభుత్వమే, ప్రజాప్రభుత్వమే చేసింది అధ్యక్ష. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కడ ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఆస్పిరెంట్స్కి, అభ్యర్థులకి అనేక సార్లు అవకాశం కూడా ఇచ్చాం అధ్యక్ష. సో ఫీడ్బ్యాక్ తీసుకునేదానికి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ కొంచెం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది అధ్యక్ష, అది స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ కోటా గురించి అనేక ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ చేస్తుంది అధ్యక్ష. దీంట్లో మీరు చూస్తే టీమ్ 11 ఆరోపణలు చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మీరు చూస్తే అధ్యక్ష, నేను స్పీచ్ ప్రారంభించే ముందు చెప్పాను అధ్యక్ష, గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావాలి, దానికి రాష్ట్రాలు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. నేను కూడా గౌరవ మంత్రి గారిని, మన్సుఖ్ మాండవ్య గారిని కూడా కలిసినప్పుడు మీరు కూడా బాగా ప్రమోట్ చేయండి, పిల్లల్లో ఒక అపోహలు ఉన్నాయి, ఇదంతా అయిన తర్వాత అంటే ఒక కెరియర్ స్పోర్ట్స్లో అయిన తర్వాత మా ఫ్యూచర్ ఏంటనేది ఆ అపోహ ఉంది, దాన్ని ఎట్లో గట్రా మీరు తొలగించాలని చెప్పారు అధ్యక్ష. అప్పుడు గౌరవ మంత్రి గారు నేను చెప్పాను అయితే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ పర్సన్స్కి భూమి కేటాయిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం కొత్త కాదు అధ్యక్ష. మీరు చూడండి, PV సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఆమె IAS అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ IASకి షీల్ బికమ్ ఎలిజిబుల్. ఆమెకి భూమి ఇచ్చారు అధ్యక్ష. నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష, ఎర్ర జ్యోతి గారు ఉన్నారు అధ్యక్ష. ఎర్ర జ్యోతి గారు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఉత్తరాంధ్ర బిడ్డ అధ్యక్ష. షీఈ్ ఆర్ బెస్ట్ బెట్ ఫర్ ఒలింపిక్స్. నేను క్యాబినెట్కి తీసుకెళ్ళాను అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం సందేహం ఉంటే నోట్ ఇచ్చాను అధ్యక్ష. ఇమీడియట్గా నోట్ చదివి మన అమ్మాయి ఇమీడియట్గా ఇవ్వండి గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ ఇప్పుడు డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమీడియట్గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి గౌరవ మంత్రి గారి నాయకత్వంలో 29 డిసిప్లిన్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు 65 డిసిప్లిన్స్ తీసుకొచ్చాం. దాంట్లో కూడా ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 డిసిప్లిన్స్ కూడా పెట్టి ప్రయారిటీ 1 వాళ్ళందరినీ భర్తీ చేసిన తర్వాతనే ప్రయారిటీ 2 డిసిప్లిన్ కూడా వెళ్తాం జరిగింది అధ్యక్ష. సో స్పోర్ట్స్ కోటా కూడా చాలా పారదర్శకంగా నిర్వహించారు అధ్యక్ష. అంతేకాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయం, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా శాప్ ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ సుమారుగా ఒక 1 నెల రోజుల పాటు వేరియస్ లెవెల్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా చేసిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇస్తాం జరిగింది అధ్యక్ష.